హాయ్ శారదా, బావున్నావే? ఏయ్ చూడమణి, నేను బాగున్నానే. నువ్వెలా ఉన్నావే? నేను బావున్నానే శారదా. దా అలా సోఫాలో కూర్చో. నేను కట్టుకున్న ఈ పట్టుచీర ఎలా ఉందే? ఇంకా ఎన్ని పట్టుచీరలు కొంటావే? నీ భర్త ఓంకార్ సంపాదన మొత్తం నీ పట్టుచీరలకే సరిపోతుంది. పట్టుచీరతో సరిపోయిందా? దీనికి మ్యాచ్ అయ్యే మేకప్ సామాగ్రిని అమెరికా నుంచి తెప్పించాను తెలుసా? నా మేకప్ ఎలా ఉందో చెప్పు. ఈ మేకప్లు సినిమా హీరోయిన్లు వాడతారు తెలుసా? 8 గంటల వరకు మేకప్ పోదు. బ్యూటీ పార్లర్లో వేయించుకున్నాను. అసలు ఇంట్లో ఉండే నీకు ఆ మేకప్ ఎందుకే? గంట తర్వాత మా ఎదురింట్లో అమ్మాయికి సీమంతముందిలే. ఆ ఫంక్షన్ లో నేనే రిచ్ గా కనిపించాలి. అందరికంటే గ్లామర్ గా నేనే కనిపించాలి. నీకు చిన్నప్పటినుంచి అలంకరణ పిచ్చి పోలేదే. చావుకు వెళ్ళినా మేకప్ వేసుకుని పట్టుచీర కట్టుకుంటావు. నువ్వు కూడా నా భర్తలా తిట్టకే. సర్లే, టాపిక్ మార్చు. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందే. క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. వెరీ గుడ్. నువ్వు ఆ మధ్య కాటన్ చీరలా బక్క చిక్కి కనిపించావు. ఇప్పుడు షోరూమ్ లో పెట్టిన పట్టు చీరలా దగదగా మెరిసిపోతున్నావు. నువ్వు చేసిన పూజలే నిన్ను కాపాడాయే చూడమణి. నన్ను కాపాడింది ఆ దేవుడు అనడం కంటే మీలాంటి స్నేహితురాళ్లే నా ప్రాణం కాపాడారు అనడం సబబుగా ఉంటుంది. ముఖ్యంగా నువ్వు సమయానికి నాకు డబ్బు సహాయం చేసి నా ప్రాణం కాపాడావు. నేను చేసింది కూడా ఒక సహాయమేనా? బోడి ₹1,00,000 సహాయం చేశాను. ఓ 4 పట్టు చీరలు కొన్నంత డబ్బు కాదు, 6 మేకప్ కిట్లు కొన్నంత వెల కాదు. ఆ ₹1,00,000 నా ప్రాణం కాపాడాయి శారదా. నా పెద్ద పేగుకు క్యాన్సర్ అని తెలియగానే నా భర్త నన్ను తిట్టాడు. అతని సంపాదన అతని దురలవాట్లకే సరిపోదు. రాత్రి అయ్యేసరికి తాగుతాడు, పగలైతే సిగరెట్లు కాలుస్తాడు. అది తప్పని తిడితే నన్ను కాల్చుకు తింటాడు. అందుకే చేతిలో డబ్బు లేదని నన్ను పుట్టింటికి తిరుగుటపాలో పంపేశాడు. ఒక విధంగా నన్ను దాదాపు వదిలేశాడు. నువ్వు ఆరోగ్యంగా తిరిగొస్తే నీతో కాపురం చేస్తాను అని ముఖం మీదే చెప్పాడా దుర్మార్గుడు. అవునే, పెళ్ళాం ఆరోగ్యంగా ఉంటేనే కాపురం చేస్తారు. పెళ్ళాం మంచం పడితే వదిలేస్తారు. ఇదంతా నాకు ముందే తెలుసు. అందుకే నేను నీలా పెద్దలు చూసిన సంబంధాన్ని చేసుకోలేదు. ఓంకార్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇక కట్నం ప్రసక్తే లేదు. నన్ను ప్రేమతో చూసుకుంటున్నాడు. ఒకవేళ నీకు వచ్చిన క్యాన్సర్ నాకు కూడా వచ్చి ఉంటే అలా వదిలేసేవాడు కాదే. మా ఇల్లు అమ్మి నన్ను కాపాడుకునేవాడు. అలాంటి పాడు మాటలు మాట్లాడకే. నీలాంటి మంచివాళ్లకి ఇలాంటి పాడు రోగాలు రావు, రాకూడదు కూడా. ఏదో మాట వరుస కన్నానులేవే. మాట వరుస కూడా అలాంటి పాడు మాటలు మాట్లాడకే. తదాస్తు దేవతలుంటారు. ఇంతకీ నీ క్యాన్సర్ తగ్గింది కదా, మరి ఇప్పుడు మీ ఆయనతో కాపురం చేస్తున్నావా? లేదు, నాకు రోగం రాగానే పుట్టింటికి తరిమేసిన ఆ నీచుడితో ఇక కాపురం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఆయన 2వ పెళ్లి చేసుకోమని లిఖితపూర్వకంగా రాసిచ్చాను. నీకు పిచ్చి పట్టిందా? కాదు, నేను చావు చంక నెక్కగానే నాకు పిచ్చి తగ్గింది. నాకు రోగం రాగానే అందరి నిజ స్వరూపాలు బయటపడ్డాయి. నా అనుకునే వాళ్ళందరూ నాకు దూరం అయ్యారు. అప్పడుగుతానేమోనని వాళ్ల భయం. ఏ ఒక్క బంధువు కూడా ఆపదలో ₹1 కూడా సహాయం చేయలేదు. నువ్వు, మనోహరి, కీర్తి, మీ ముగ్గురు మాత్రమే నాకు సహాయం చేసి నా ప్రాణాన్ని కాపాడారు. మిగతా వాళ్ళందరూ నన్ను దగ్గరికి రానివ్వలేదు. నాకు క్యాన్సర్ వచ్చిందని తెలియగానే ఒట్టిపోయిన గుడ్డును కసాయివాడి కమ్మినట్లు నన్ను శాశ్వతంగా దూరం చేశారు. బాధపడకే. జరిగినదంతా మన మంచికే అనుకో. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపో. అందుకే గతాన్ని మర్చిపోయి భవిష్యత్తుని గురించే ఆలోచిస్తున్నాను. నా భర్తకు శాశ్వతంగా దూరమయ్యాను. ఇప్పుడు ఒంటరి జీవితం మొదలుపెట్టాను. నేను ఒక నగల షాప్లో సేల్స్ గర్ల్ గా చిరుద్యోగం చేస్తున్నాను. వర్కింగ్ హాస్టల్లో ఒంటరిగా బతుకుతున్నాను. మరి 2వ పెళ్లి చేసుకోవచ్చు కదే? నేను విధురాలనైతే 2వ పెళ్లి చేసుకోవచ్చు. కానీ క్యాన్సర్ వచ్చిందాన్ని, దానికి తోడు భర్త వదిలేసిన కోపిష్టిని, ఒక విధంగా సగం విధవరాలిని, నాలాంటి రోగిష్టిని, కోపిష్టిని 2వ పెళ్లి చేసుకోవడానికి ఏ మగాడు ముందుకొస్తాడే? క్యాన్సర్ అంటురోగం కాదు. అయినా చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని అంటురోగంలా భావిస్తారు. నాకున్న ఈ పాడు రోగం తనకు కూడా అంటుకుంటుందని ఒక్కడూ నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. అవును, ఈ రోగాల విషయంలో డాక్టర్లకు మాత్రమే సరైన అవగాహన ఉంటుంది. గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్లకు కూడా సరైన అవగాహన ఉండదు. అందుకే మాజీ రోగులను పెళ్లి చేసుకోరు. బాధపడకే, బాధపడకు. అందుకేనే ఏక్ నిరంజన్లా బతకాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ బాదరబందీ లేదు. హాస్టల్కి ఎప్పుడు వెళ్ళినా అడిగే నాథుడే లేడు. నేను ఏం తిన్నా అడిగేవాడు లేడు. నేను ఏం చేసినా నిలదీసేవాడు లేడు. ముఖ్యంగా తాగుబోతు భర్త పోరు లేదు. ఈ ఒంటరి జీవితం చాలా హాయిగా ఉందే శారదా.
ఈ 30 ఏళ్ల వయసులో నీకు జీవితం మీద వైరాగ్యం పట్టుకుందే, అది నీ తప్పు కాదు. నువ్వు చవి చూసిన పరిస్థితుల తప్పు. నువ్వు తిన్న డక్కా మక్కీలు నిన్ను ఇలా రాటుదేలేలా మార్చాయి. ఇంతకీ ఏ పని మీద వచ్చావో చెప్పు. మళ్ళీ డబ్బు కావాలా చెప్పు. పండక్కి పట్టుచీర కొనాలని 10,000 దాచాను. ఆ డబ్బు ఇచ్చేస్తాను. వద్దే, ఆ రోజు నేను చావు బతుకుల్లో ఉంటే నువ్వు 1,00,000 రూపాయలిచ్చావు. దానికి వడ్డీ ఇచ్చే స్తోమత నాకు లేదు, కానీ అసలు ఇవ్వగలను. నాకు చిన్న ఉద్యోగం వచ్చింది. నా హాస్టల్ ఫీజులు, నా పొట్టా బట్టా ఖర్చులు పోగా నెలకు 5,000 మిగులుతున్నాయి. అందులోంచి ప్రతి నెల ఓ 4,000 నీకిస్తాను. 2-3 ఏళ్లలో నీ అప్పు తీరిపోతుంది. చూడమణి, మొదటిసారి అన్నావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను. మరోసారి ఇలాంటి పాడు మాటలు మాట్లాడితే ఊరుకోనంతే. నేను ఆ డబ్బు ఇచ్చింది తిరిగి నీ దగ్గర తీసుకోవడానికి కాదే, నీకు సహాయం చెయ్యడానికి. నీకు చావు తప్పి కన్ను లొట్టబోయింది, అది చాలు. ఆ డబ్బును నువ్వే బ్యాంకులో దాచుకో. మరోసారి ఇలాంటి ఆపద వస్తే ఉపయోగపడుతుంది. ఆ డబ్బుతో మంచి మందులు, పండ్లు కొని ఆరోగ్యం కాపాడుకో. ఆ డబ్బు నాకొద్దు, తీసి బ్యాగులో పెట్టుకో. నీ గొప్ప మనసుకు జోహార్లే శారదా, కానీ ఇది నీ డబ్బు కాదుగా, మీ ఆయన డబ్బు. నువ్వు నాకు స్నేహితురాలివి, కానీ మీ ఆయన నాకు స్నేహితుడు కాదుగా. ఆయన మాత్రం ఎందుకు ఈ డబ్బు వద్దంటాడు? నా మాట విని ఈ డబ్బు తీసుకోవే. వద్దు, ఈ విషయం మా వారికి చెప్పలేదు. ఆయన అసలే పిసినారి, ఎవ్వరికీ దానధర్మాలు చెయ్యడు. నేను నా బంగారు గొలుసు అమ్మేసి నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను. మరి ఆ గొలుసు ఏమిదని అడిగితే? రోల్డ్ గోల్డ్ గొలుసు కొని అల్మారాలో దాచానులేవే. గొలుసు ఆయన కంటికి కనిపిస్తే చాలు, అది ఎలాంటిదో పట్టించుకోడు. కాబట్టి ఆ 1,00,000 రూపాయలు నువ్వు నాకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదే. అయితే ఓ పని చేద్దామే. ఏమిటది? ఈ డబ్బు నువ్వు తీసుకోకు, కానీ ఇదే డబ్బుతో నేను నీకు మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయిస్తాను. ప్రతి ఏడాది కొంత డబ్బు నేను నీ పేరుతో ప్రీమియం కడతాను. నాకేమి రోగముందని ఈ 30 ఏళ్ల వయసులో మెడికల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి? మనకి ఇప్పుడు ఏ రోగం లేకపోయినా ముందు చూపుతో మెడికల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. రోగం చెప్పి రాదు, ప్రాణం చెప్పిపోదు. దాన్ని నేను ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను. అప్పట్లో ఓ మెడికల్ ఏజెంటు మన వెంట పడేవాడు, గుర్తుందా? అవునవును. మీరు పట్టు చీరల కోసం, మేకప్ కిట్ల కోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి వేలకు వేలు ధారపోస్తున్నారు. ఆ డబ్బుతో మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకోండి, మీకేమైనా రోగం వస్తే మా కంపెనీ పూర్తి ఖర్చుతో వైద్యం అందిస్తుంది అనేవాడు. మనకెలాంటి రోగాలు లేవని మనిద్దరం గర్వంతో తిరస్కరించాం. అవును, నువ్వు పాలసీ తీసుకోలేదు, నన్ను తీసుకోనివ్వలేదు. అవునే, అలా తిరస్కరించాం కాబట్టే మనం దీపావళికి పట్టు చీరలు కొన్నాంగా. కాని ఆ పట్టు చీరలు మొన్న నా ప్రాణం కాపాడలేదే. అదే డబ్బుతో నేను ఆనాడు మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఉంటే నా పరిస్థితి ఇంత దుర్భరంగా మారేది కాదు. నా తప్పును తెలుసుకున్నాను, కానీ నీ తప్పును నువ్వు ఇంకా తెలుసుకోలేదు. మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమని నీకు చాలాసార్లు చెప్పాను, ఇంకా నువ్వు పెడచెవిన పెడుతున్నావు. ఇక ఈ జన్మలో నువ్వు మెడికల్ ఇన్సూరెన్స్ చేయించేలా లేవు. కాబట్టి నీ పేరుతో నేను పాలసీ తీసుకుంటాను. నీ డబ్బు నీకు తిరిగి చెల్లించాను అనే తృప్తి నాకు మిగులుతుంది. నీకు మెడికల్ పాలసీ ఉన్నట్లు ఉంటుంది. ఆ దేవుడి దయ వలన నాకు ఎలాంటి రోగం లేదు. ఈ 30 ఏళ్లలో కనీసం జ్వరం కూడా నాకు రాలేదు. మా 7 తరాల్లో ఎవరికీ ఇలాంటి పెద్ద పెద్ద రోగాలు రాలేదే. ఇన్సూరెన్స్ పేరుతో వేలకు వేలు తగిలేయకు. ఆ డబ్బు నేను త్యాగం చేసేది నా కోసం కాదు, నీ కోసం. ఆ డబ్బుతో నువ్వు మంచి తిండి తిని ఆరోగ్యం కాపాడుకో. నాకు లేని ముందు చూపుతో ఆలోచించకు. శారదా, నీకేదన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే నన్ను కాపాడ్డానికి మా వారు ఉన్నారులేవే. ముందు భోంచేద్దాం పదా. నీకిష్టమైన చికెన్ 65 వండుతాను పదా. సరే పదవే, పద. శారదా, పిలిచావా ఓంకార్? అవునోయ్, నా కోసం చికెన్ వండావా? ఇంటి నిండా గుమగుమల సువాసనలు వస్తున్నాయి. నీకోసం కాదు మహాశయ, నా స్నేహితురాలు చూడమని వచ్చింది, దానికోసం చికెన్ వండాను. ఆమె ఆ మధ్య తరచూ మన ఇంటికి వచ్చేది. ఈ మధ్య రావడం మానుకుంది. మళ్ళీ వస్తుందేంటి? కొంపదీసి నిన్ను అప్పు అడగడానికి రావట్లేదుగా? పాపం, అప్పు అడగలేదండి. అయినా అప్పు ఇవ్వడానికి నా దగ్గర డబ్బేముంది? అవుననుకో, నా సంపాదన మొత్తం నీ పట్టు చీరలకు, బ్యూటీ పార్లర్ కు, సినిమా షికార్లకే తగలేస్తావుగా. ఇక నీ దగ్గర డబ్బెక్కడుంటుందిలే. సర్లేండి, మళ్ళీ మొదలు పెట్టావా? నీ పిసినారితనం తగలయ్యా. నేను పట్టు చీర కొంటే ఓర్వలేవు, చివరికి కాటన్ చీర కొన్నా ఓర్వలేవు. ఏడాదిలో 2-3 సార్లు కొంటే సంతోషించేవాడిని, కాని నువ్వు అలా కాదుగా. ఏ పండుగలను వదలవు, ఏ పేరంటాలను, పెళ్లిళ్లను వదలవు. నా సగం సంపాదన మొత్తం
నీ సోకులకే సరిపోతుందిగా. నువ్వు ఇలా దెప్పి పొడిస్తే నేను అలక పాన్పు ఎక్కుతాను. అప్పుడు నాకు పట్టు చీర కొనే వరకు అలక వదలనంతే. వాము, నీ మొదటి ప్రమాద హెచ్చరికే. జాగ్రత్త పడతాను. నువ్వు అలక వహిస్తే నాకు పట్టుచీర బొక్క. ఇంతకీ చూడమని క్యాన్సర్ తగ్గిందా? మొదటి స్టేజిలోనే క్యాన్సర్ ని అది గుర్తించింది, వైద్యం మొదలు పెట్టింది, కాబట్టి బతికి బట్ట కట్టింది. పోనీలే, ఆమె బతికింది, అది చాలు. ఉమ్, వ్రతం చెడ్డ ఫలితం దక్కినట్లుంది. అవును ఆమె భర్త ఆమెను వదిలేసినా ఆమె ప్రాణాలతో ఉంది. అవును, నాకు అదే సంతోషం కలిగించిన విషయం. పాపం, దానికి క్యాన్సర్ తగ్గినా ఆ భర్త చేసిన గాయం మాత్రం తగ్గలేదు. ఎలా తగ్గుతుంది శారద? ఆమె భర్త ఆమెను ఆపదలో కాపాడకుండా నట్టేట ముంచి వదిలేశాడు. అవును, 6 ఏళ్లు కాపురం చేసిన భర్త ఆమెను ఎలా వదిలేశాడో. అసలు వాడు మనిషే కాదు. దుర్మార్గుడు. కట్టుకున్న ఇల్లాలి కన్నీళ్లు తుడవకుండా ఆ కళ్ళను కత్తితో పొడుస్తాడా? వాడు అసలు మనిషే కాదు. అలాంటి ఎదవల గురించి చెప్పి నా కోపం తెప్పించకు. అందుకే ఆ పశువు ఊసెత్తలేదు. ఇప్పుడు చూడామని బతుకు అగమ్య గోచరంగా మారింది. చాలా వేదాంత ధోరణితో మాట్లాడుతోంది. నన్ను మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమని పోరు పెడుతోంది. మంచిదేగా. ఎవరికి ఏ రోగం వస్తుందో డాక్టర్లే చెప్పలేరు. నేను ఆ రోడ్ల మీద తిరుగుతాను కాబట్టి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించుకున్నాను. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకున్నాను. కాబట్టి నువ్వు కూడా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీయించుకుంటే మంచిదే శారదా. నాకేం రోగం ఉందండి? నాకు మాత్రం ఏం రోగం ఉందని పాలసీ తీసుకున్నాను. హెల్మెట్ పెట్టుకుని బైక్ ఎందుకు నడుపుతాను? దాన్నే ముందు చూపు అంటారు. నీకేం రోగం లేదు, కానీ కొత్త బట్టలు కొనాలనే మాయదారి రోగం ఉందిగా. సర్లేండి. ఒళ్ళు ఇల్లు గుల్ల కావడానికి ఆ ఒక్క రోగం చాలు. ఆ డబ్బుతో మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకో. ఇది మరీ బాగుంది. నాకు ఎప్పటిలా ప్రతి పండగకు పట్టు చీరలు కొంటానంటేనే మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకుంటాను. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లుంది. నీ బట్టలకే వేలు తగిలేస్తున్నాను, ఇక ఇన్సూరెన్స్ కి అదనంగా డబ్బులు దారపోయాలా? అది నా వల్ల కాదు. మనం మిడిల్ క్లాస్ పక్షులం. నువ్వు ఆ పట్టు చీరలు త్యాగం చేస్తేనే మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయిస్తాను. అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. చెప్పు, నీకు అవ్వ కావాలా బువ్వ కావాలా? బువ్వ పెట్టే అవ్వ కావాలి. అయితే నా వల్ల కాదు. అయితే పాలసీ మానుకోండి, పట్టు చీర కొనండి. రామ్మా శారద. నమస్తే డాక్టర్ సుచిత్ర గారు. నమస్తే, రా కూర్చో. థ్యాంక్ యూ డాక్టర్. ఇందాకే నీ మెడికల్ రిపోర్ట్స్ ల్యాబ్ నుంచి వచ్చాయి శారదా. అలాగా? ఇంతకీ ఆ మెడికల్ రిపోర్ట్లో ఏముంది డాక్టర్? ఏమీ లేదు కదూ? నాకు తెలుసు. నా కుడి రొమ్ములో చిన్న గడ్డ అయింది, నొప్పి కూడా లేదు. నా స్నేహితురాలు చూడమని పోరు పడలేక మీ దగ్గరికి వచ్చాను. అది చెప్పినట్లే ల్యాబ్ పరీక్షలకు ఒప్పుకున్నాను. దానికి లోగడ పెద్ద పేగుకు క్యాన్సర్ వచ్చింది. అది దెబ్బతిన్న పులి. అందుకే లేనిపోని అనుమానాలతో నా వెంటపడి ల్యాబ్ పరీక్షలు చేయించుకోమంది. దానికి చాదస్తం మరీ ఎక్కువైందిలేండి. ఇప్పుడు ఈ మెడికల్ పరీక్షలకు 6,000 వరకు ధారపోశాను. అదే డబ్బుంటే నేను 6 నెలల పాటు సినిమాలకు వెళ్లేదాన్ని. మీరు భలే నవ్వుతారే. మీ స్నేహితురాలిది చాదస్తం కాదు, ముందు చూపు. ఆమె అనుమానమే నిజమైంది. అంటే మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని మెడికల్ రిపోర్ట్స్ లో తేలింది. వాట్ వాట్ డాక్టర్ సుచిత్ర గారు, మీరేం మాట్లాడుతున్నారు? నాకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడం ఏంటి? మా 7 తరాల్లో ఎవ్వరికీ క్యాన్సర్ లేదు. మరి నాకెలా వస్తుంది? కొన్ని రోగాలు వంశపారంపర్యంగా వస్తాయి, కొన్ని కొత్తగా పుట్టుకు వస్తుంటాయి. కర్ణుడి చావుకు 100 కారణాలు, అలాగే క్యాన్సర్ రావడానికి 1000 కారణాలున్నాయమ్మా. ధూమపానం, మందు, గుట్కా, జరదా కిళ్ళి లాంటి దురలవాట్ల వల్ల చాలా మందికి క్యాన్సర్ వస్తుంది. ఆ దురలవాట్లు నాకు లేవు డాక్టర్. కాబట్టి నాకు క్యాన్సర్ రాదు అనుకుంటారు. అది తప్పు. మనం తినే తిండిలో, మనం వాడే వంట నూనెలో కల్తీ ఉన్నా క్యాన్సర్ వస్తుంది. చివరికి మనం పీల్చే గాలి కలుషితంగా ఉన్నా కూడా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి మీకు క్యాన్సర్ రావడానికి పలానా కారణమని చెప్పలేను. కానీ నాకు చెస్ట్ లో ఎలాంటి నొప్పి లేదు డాక్టర్. పసిబిడ్డ కూడా ఊపిరి పోసుకోకుండా తల్లి కడుపులో చిన్నగా ఉంటుంది. ఆ బిడ్డ పెరిగి బయటపడ్డట్లే ఈ క్యాన్సర్ కూడా ముందుగా తొలి దశలో ఇబ్బంది పెట్టదు. నీ రొమ్ములో చిన్నగా ఉన్న గడ్డలే పెరిగి రేపు నీ ప్రాణం తీస్తాయి. మీరు చాలా ఆలస్యంగా వచ్చారు కాబట్టి మందులతో మీ క్యాన్సర్ ను తగ్గించలేము. అందుకే ఆపరేషన్ చేసి క్యాన్సర్ గడ్డను తొలగించాల్సి ఉంటుంది. అలాంటి పాడు మాటలు నాతో చెప్పకు డాక్టర్, నాకు తల తిరుగుతోంది. శారదా, రేపు మీ వారిని తీసుకుని రండి. మిగతా విషయాలు ఆయనతో చెప్తాను. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ.
శారదా, నువ్వేమీ బాధపడకు. ఈ రోజుల్లో క్యాన్సర్ రావడం చాలా మామూలు విషయమైంది. నేను నీకు అండగా ఉన్నానుగా, ఏడవకు. కానీ ఇంత ఆరోగ్యంగా ఉన్న నాకు క్యాన్సర్ రావడం ఏంటి ఓంకార్? మేడిపండు చూడడానికి పైకి చాలా బాగుంటుంది, కానీ పొట్ట విప్పి చూస్తే పురుగులుంటాయి. మనిషి ఆరోగ్యం కూడా అంతే. పైకి బాగానే ఉంటాయి, కానీ లోపల ఎలాంటి రోగాలున్నాయో మనకేం తెలుసు? చాలా రోగాలు నిద్రావస్థలో ఉంటాయి, కాబట్టి అవి బయటపడవు. కొన్ని రోగాలు నిద్రావస్థలో నుంచి బయటపడతాయి, అప్పుడే వాటిని డాక్టర్లు గుర్తిస్తారు. అంటే ఇన్ని రోజులు నాలో క్యాన్సర్ నిద్రావస్థలో ఉందా? అవును, ఇప్పుడు అది మేలుకొంది, మనల్ని మేల్కొల్పింది. అందుకే మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకోమని మన పెళ్ళైనప్పటి నుంచి చిలక్కి చెప్పినట్లు చెప్పాను. చివరికి నీ స్నేహితురాలు చూడమని చెప్పినా నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు, మా ఇద్దరి అనుమానమే నిజమైంది. ఇప్పటికీ మించిపోయింది లేదండి. వెంటనే మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీయండి. తెలివి మనకే కాదు, మనకంటే ఎక్కువ పాలసీ ఇచ్చే వాళ్ళకుంటుంది. ఈ మధ్య చాలా మంది ఇలాంటి రోగాలు బయటపడగానే పాలసీలు తీసుకుంటున్నారు. అందుకే పాలసీ చేయించే ముందు వాళ్ళ డాక్టర్లతో మెడికల్ పరీక్షలు చేయిస్తారు. మనకు ఏ రోగం లేదని తెలిస్తేనే పాలసీ చేస్తారు. ఇప్పుడు పాలసీ చేయిస్తే నీకు వైద్య పరీక్షలు చేయిస్తారు. అప్పుడు నీకున్న ఈ క్యాన్సర్ బయటపడుతుంది. పాలసీ ఇవ్వరు, కాబట్టి ఆ ఆశలు వదులుకో. అయ్యో, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. చేతులు కాలాయి, ఇక ఆకులు పట్టుకోక తప్పదు. రేపు నేను డాక్టర్ సుచిత్ర దగ్గరికి వచ్చి మాట్లాడతాను. నువ్వేం బాధపడకు, ఎంత ఖర్చైనా నేను నీకు వైద్యం చేయిస్తాను. బాధపడకు, భయపడకు. థ్యాంక్స్ అండి. మీరు చూడమని భర్తల యూటర్న్ తీసుకోలేదు. ఊరుకో శారదా, ఊరుకో. రండి ఓంకార్ గారు. నమస్తే డాక్టర్ నమస్తే గారు. డాక్టర్. నమస్తే. నువ్వు కూడా కూర్చో శారదా. నా భార్య శారదకు క్యాన్సర్ రావడం ఏంటి డాక్టర్? ఆమె చాలా ఆరోగ్యంగా ఉందిగా. కనీసం బీపీ షుగర్ కూడా లేని నికార్స్ మనిషి. ఆరోగ్యంగా ఉన్నవాడి కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా నొప్పవుతుంది ఓంకార్ గారు. రోగాలు కూడా అంతే. మనలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నా ఇలాంటి రోగాలు వచ్చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్నా కొన్ని జెనెటిక్ రోగాలు వస్తాయి. రోగాలు చెప్పి రావు, అనారోగ్యం చెప్పిపోదు. కాబట్టి ప్రతి 6 నెలలకు మన ఆరోగ్యాన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఎప్పుడు ఏ రోగం మనల్ని ఆవహిస్తుందో చెప్పలేము. ఇప్పుడు నాకు వచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా తగ్గుతుంది డాక్టర్? వెంటనే ఆపరేషన్ చేసి క్యాన్సర్ గడ్డను తీసేయడం మంచిది, లేదా అది ఒళ్ళంతా విస్తరిస్తుంది. ఆపరేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? మాది కార్పొరేట్ ఆసుపత్రి కాబట్టి బాగానే ఖర్చవుతుంది. అదే ఎంత అవుతుంది అని? బహుశా 5 లక్షల నుంచి 8 లక్షల వరకు కావచ్చు. అంత డబ్బు అవుతుందా? ఆ డబ్బే ఉంటే నేను కారు కొనేవాడిని డాక్టర్. కానీ భార్యను కొనలేరుగా. సారీ డాక్టర్, మరోలా అనుకోకండి. ఎందుకో నాకు మీ కార్పొరేట్ ఆసుపత్రుల మీద నమ్మకం లేదు. మీ ఆసుపత్రులను పోషించుకోవడానికి మా లాంటి పేషెంట్లను బలిపశువులు చేస్తుంటారని నా స్నేహితులు చెప్తుంటారు. మందులతో తగ్గే రోగానికి కూడా ఆపరేషన్ చేసి డబ్బులు లాగుతారని చెప్తుంటారు. అలా చెప్పింది ఎవరు? నా ప్రాణ స్నేహితుడు. మొన్న వాడి భార్యను 2వ కాన్పు కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు మొదటి కాన్పు సహజంగానే జరిగింది, కానీ 2వ కాన్పుకు వచ్చేసరికి ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలని మెలిక పెట్టారు. లక్షల ఫీజు లాగారు. ఇక్కడ సమస్య డబ్బుది కాదు, ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. కాబట్టి ఆమెకు సైడ్ ఎఫెక్ట్ గా థైరాయిడ్ అనే రోగం వచ్చింది. ఆమె జీవితాంతం రోజూ మందులు వేసుకోవాలి. ఆ మందులకు సైడ్ ఎఫెక్ట్లు వస్తే? మీరు చెప్పేది నిజమే ఓంకార్ గారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యాన్ని వ్యాపారంగా మార్చిన మాట నిజమే. కానీ అన్ని ఆసుపత్రులు అలా కమర్షియల్ గా మారలేదు. మా ఆసుపత్రి చాలా నిజాయితీగా పనిచేస్తుంది. ఓ డాక్టర్గా మా ఆసుపత్రి చాలా నిజాయితీగా పనిచేస్తుందని చెప్పక, మాది పక్కా కమర్షియల్ ఆసుపత్రి, మేము డబ్బు కోసం కక్కుర్తి పడతాము, మందులతో తగ్గే రోగాలకు కూడా అనవసరంగా ఆపరేషన్లు చేసి లక్షలు దండుకుంటాము అని చెప్తారా? దొంగ తనను తాను దొంగని ఒప్పుకుంటాడా? మీ మాటలు మేము ఎలా నమ్మాలి? మీరే చెప్పండి. నా స్థానంలో మీరుంటే ఇలాంటి కట్టుకథలు నమ్మేవారా? సరే ఓంకార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇప్పట్లో ఆపరేషన్ అక్కర్లేదు.
మందులతో తగ్గించండి. అలాగే, కానీ నాకు తెలుసు క్యాన్సర్ చాలా ముదిరిపోయింది, మందులతో తగ్గదు. అయినా మీ అనుమానం నివృత్తి చేసేందుకైనా మందులు రాసిస్తాను, వాటిని వాడి చూడండి. గుడ్, ఇది చాలా బాగుంది డాక్టర్ గారు. మరి తగ్గకపోతే? అప్పుడు చూద్దాంలేండి డాక్టర్. ముందు మందులు రాసివ్వండి, వేలల్లో పని జరుగుతుంది. లక్షలు మీకు దారపోయడానికి మేం శ్రీమంతులం కాదు, మధ్యతరగతి వాళ్ళం. రూపాయి సంపాదిస్తే 2 రూపాయల ఖర్చులుంటాయి మేడం. అలాగే, నేను పిలిచిన ప్రతిసారి తప్పనిసరిగా రావాలి. ఈ మందులు వాడండి. ఈ మందులు కూడా బయట కొంటాను. మీ ఆసుపత్రిలో కొంటే రేట్లు మరీ ఎక్కువగా చెప్తారు. తిరుపతికి వెళ్లి నిలువు దోపిడీ ఇచ్చినట్లు దోచుకుంటారు. మీరు చూడటానికి చాలా పిసినారిలా ఉన్నారే. పొదుపు మంచిదే, కానీ మీ పిసినారితనంతో మీ భార్య ప్రాణం తీయకండి. మా వారు అలాంటి వారు కాదు డాక్టర్. 1 రూపాయి ఖర్చు పెట్టే ముందు 100 రకాలుగా ఆలోచిస్తారు. కీడెంచి మేలెంచుతారు. బాగా ముందు చూపున్నవారు. అది లేకే పాలసీ చేయించుకోలేదు. ఇప్పుడు ఎవ్వరూ పాలసీ ఇవ్వట్లేదు. శారదా, కీడెంచి మేలించడం మంచిదే, కానీ మేలించి కీడు చేయడమే మంచిది కాదు. అది నాకు తెలుసు డాక్టర్. నేను కాస్తో కూస్తో ఆస్తి కూడబెట్టింది ఇలాంటి ఆపదల్లో ఖర్చు చేయడానికే. ఇలాంటి ఆపదలో కూడా ఖర్చు చేయకపోతే ఇక పొదుపు చేసిన దానికి అర్థం లేదు. గుడ్ ఓంకార్ గారు, మీకు ఆ మాత్రం మంచితనం ఉంటే చాలు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఏ శారదా, ఏంటి అలా ఏడుస్తున్నావు? ఇప్పుడేం జరిగిందని? ఏది జరగకూడదని నేను అనుకున్నాను, ఇప్పుడు అదే జరుగుతోంది చూడమని. ఏమీ జరగలేదు. ఒకప్పుడు క్యాన్సర్ వచ్చింది అంటే చావు వచ్చినట్లే అనుకునేవారు. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, లేజర్ రే సిస్టంతో మంచి మంచి మందులిచ్చి క్యాన్సర్ రోగుల్ని కాపాడుతున్నారు. దానికి మంచి ఉదాహరణ నేనే. నా కడుపులో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చి తగ్గింది. ఇప్పుడు నేనెంత ఆరోగ్యంగా ఉన్నానో చూడు. అవును, డబ్బు ఖర్చు చేస్తే క్యాన్సర్ తగ్గుతుంది. కానీ నా భర్త ఓంకార్ డబ్బు ఖర్చు చేయట్లేదు. నాకు బ్రెస్ట్ లో ఉండే క్యాన్సర్ గడ్డ తొలగించాలని డాక్టర్ సుచిత్ర మొదట్లోనే చెప్పింది. దానికి అయ్యే ఖర్చు విని మా వారు జడుసుకున్నారు. ఎందుకే? మందులతో తగ్గుతుందని ఓ డాక్టర్ల అతి తెలివితేటలు చూపాడు. ఎన్ని మందులు వేసుకున్నా ఇప్పుడు ఆ క్యాన్సర్ మహమ్మారి ఏ మాత్రం తగ్గలేదే. పైగా ఇప్పుడు అడ్వాన్స్డ్ స్టేజ్ కి వచ్చిందని 6 ఆసుపత్రులు తిప్పాడు. ఆపరేషన్ చేయాల్సిందేనని అందరు డాక్టర్లు చేతులెత్తేశారే. మరి ఇప్పుడే ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా? మా వారు చేతులెత్తేశారు. ఆపరేషన్ చేయించనని అంటున్నాడు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని నాతో వాదిస్తున్నాడు. నన్ను చూస్తేనే తిడుతున్నాడే. మీకు సొంత ఇల్లు ఉంది కదే, దాన్ని అమ్మేయొచ్చుగా. ఆ విషయం నేను చెప్పలేను. చెబితే నాలో స్వార్థం పెరిగింది అనుకుంటాడు. అలాగని నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ ప్రాణానికి ప్రమాదం కదే. పోతే పోయింది ఎదవ ప్రాణం. ఆయనకు మాత్రం డబ్బు ఖర్చు కారాదు. నిద్రపోతున్నప్పుడు అందరూ అమాయకంగానే కనిపిస్తారు, కానీ మేలుకున్నప్పుడే వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతాయి. నా విషయంలో కూడా అదే జరిగిందే. నీది అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి నీకు క్యాన్సర్ రాగానే నీ భర్త నిన్ను పుట్టింటికి పంపి చేతులు దులుపుకున్నాడు. కానీ మాది ప్రేమ వివాహం. నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు అని మురిసిపోయాను. నాకు రోగం రానప్పుడు చాలా ప్రేమతో ఉన్నాడు. ఇప్పుడు నాకు క్యాన్సర్ అని తెలియగానే చిరాకు పడుతున్నాడు. డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని రంకెలేస్తున్నాడు. అతని విశ్వరూపం ఇప్పుడు బయటపడింది. నేను చచ్చినా పర్వాలేదు, అతని ఆస్తి మాత్రం పోరాదన్నట్లు ప్రవర్తిస్తున్నాడే. నా భర్తలాగే ఓంకార్ కూడా ఇంతటి స్వార్థపరుడు అంటే నమ్మలేకుండా ఉన్నానే శారదా. అవును, నీ భర్తకు నా భర్తకు ఒక్కటే తేడా. నీ భర్త ముక్కు మీద గుద్దినట్లు నిన్ను పుట్టింటికి తరిమేశాడు. కానీ నా భర్త అంత కటువుగా చెప్పకుండా చాలా తెలివిగా మంచివాడిలా నటిస్తున్నాడు. నన్ను నొప్పించకుండా చాలా తెలివిగా నా మీద ప్రేమ ఉన్నట్లు నాటకం ఆడుతున్నాడు. నా చావును కోరుకుంటున్నాడు. మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నావే? ఇక నేను చేసేది ఏమీ లేదు. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలిగా. 2 ఏళ్ల కిందట నువ్వు చిలక్క చెప్పినట్లు నాకు నీతులు చెప్పావు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే
మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని చెప్పావు. నేను మూర్ఖురాలిలా వినలేదు. అయినా నువ్వు నాకు ఇవ్వవలసిన ఆ 1,00,000 రూపాయలను నా పేరుతో మెడికల్ పాలసీ తీసుకుంటానని చెప్పావు. అయినా నేను మూర్ఖురాలిగా ఒప్పుకోలేదు. దానికి తగిన శాస్తి నాకు జరగాల్సిందే. అదే నీ మాటలు విని ఉంటే ఆ రోజే మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ నా చేతికి వచ్చేది. ఏడాదికి కొంత ప్రీమియం చెల్లించి ఉంటే ఇప్పుడు వాళ్లే నాకు ఆపరేషన్ చేయించేవాళ్ళు. నేను నీలా బతికేదాన్ని. నువ్వల్లా ఏడ్చి ఏడ్చి నన్ను ఏడిపించకి ఊరుకో శారదా. జరిగింది మర్చిపో. జరగాల్సిన దాని గురించి ఆలోచించు. నువ్వు ఏమి అనుకోనంటే నిన్ను ఒక్కటి అడగాలని ఉందే చూడమని. అడగవే. మనలో మనకి దాపరికాలు ఎందుకు? అప్పట్లో నేను 1,00,000 రూపాయలు ఇచ్చి నీకు సహాయం చేశాను. అవునే. ఆ 1,00,000 రూపాయలు ఇప్పుడు నాకు కావాలి. ఇస్తావా? నీ డబ్బు గురించి నువ్వు నోరు తెరిచి అడగాల శారదా. నీ డబ్బు నీకు తిరిగి ఇవ్వాలనే కామన్ సెన్స్ నాకు కూడా ఉంది. కానీ ఏం చేయని, నా దగ్గర డబ్బు లేదు. అయ్యో, నెలకు 4,000 కంటే మించి సర్దలేని దేని స్థితిలో ఉన్నాను. అయ్యో, నేను చేసేది నగల షాప్ లో సేల్స్ గర్ల్ గా చిరు ఉద్యోగం. హాస్టల్ ఫీజు, నా బస్ పాస్ కి, నా తిండికి ఆ డబ్బు సరిపోతుంది. చూడమని కాస్తో కూస్తో మిగులుతుంది. ఆ డబ్బు లోగడ నేను చేసిన అప్పులు కొంత తీరుస్తున్నారు. అందరూ నీలా మంచి మనసుతో ఉండరుగా. నాకు ఇచ్చిన అప్పుని ముక్కు పిండి వడ్డీతో సహా వసూలు చేస్తున్నారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. మనలాంటి మధ్యతరగతి కుటుంబ అవసరాలు అలాంటివి. మనలాంటి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తుఫానుల్లా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆ తుఫానులో కొట్టుకుపోతూ పక్క వాళ్ళను కాపాడాలి అనే ఝాసే రాదు. ఎవ్వరికి వారుగా ఒడ్డున పడాలనే చూస్తాం. తెలుసే చూడమని, నీ ఆర్థిక పరిస్థితి గురించి నాకు బాగా తెలుసు. అయినా ఏదో చిన్న ఆశతో అడిగాను. పోనీలే, బాధపడకు. నేను నీకు డబ్బు ఇవ్వలేకపోయినా నీకు మరోలా సహాయం చేస్తానే. రండి చూడమని గారు, రండి. బాగున్నారా ఓంకార్? బాగున్నాను. ఆ చైర్లో కూర్చోండి. మొదటిసారి మీరు మా ఆఫీస్కి వచ్చారేంటి? మా ఇంటికి రావచ్చుగా. ఇది మీ ఇంట్లో మాట్లాడే మాట కాదు. ముఖ్యంగా మీ భార్య శారదకు తెలియకుండా మాట్లాడాలని ఇలా మీ ఆఫీస్కి వచ్చాను. చెప్పండి, మీరు శారద ఆపరేషన్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నారు కదూ? అవును, మీరు సరిగ్గానే ఊహించారు. నా భర్త తాగుబోతు, ప్యాకెట్ల కొద్దీ సిగరెట్లు కాలుస్తాడు. నా మీద ప్రేమ లేని పశువు. అందుకే నాకు క్యాన్సర్ వచ్చిందని తెలిసి బాధపడలేదు. పైగా నన్ను మెడబట్టి మా పుట్టింటికి గెంటేశాడు. కానీ మీరు అలా కాదు. శారదను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు శారదకు బ్రెస్ట్ క్యాన్సర్ రాగానే మీరు కూడా నేను కూడా చేతులు ఎత్తేశాను అంటారు, అవునా? కాదు, మీరు చేతులెత్తేసే బాపతని నేను అనుకోను. శారదకు ఆపరేషన్ చేయించి కాపాడతారని నాకు తెలుసు. శారదకు ఆపరేషన్ చేయించాలని నాకు ఉంది. ఆమెను కాపాడుకోవాలని ఉంది. కానీ ఏం చేయను? చూపులేని వాళ్లతో సంసారం చేయొచ్చు, కానీ ముందు చూపులేని వాళ్లతో కాపురం చేయలేము. ఆమె ఆరోగ్యం బాగున్నప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఆమె పొగరుతో, అహంకారంతో, మూర్ఖత్వంతో వినలేదు. ఆ డబ్బుతో పట్టుచీరలు కొన్నది, మేకప్ కిట్లు కొన్నది, బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగింది, సినిమాలకు షికార్లకు తిరిగి వేలకు వేలు నాశనం చేసింది. ఓ మొగాడు బార్ల చుట్టూ తిరిగితే వాడి ఒళ్ళు డొల్లవుతుంది. కానీ అదే ఓ ఆడది బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగితే ఇల్లే డొల్లవుతుంది. అవును, మీరు చెప్పేది నిజమే. దానికి చిన్నప్పంచి బ్యూటీ కాన్షియస్ ఎక్కువే. ఎప్పుడు చూడు పట్టుబట్టలు కొని, బ్యూటీ సోపులు, షాంపూలు, పౌడర్లు, లిప్స్టిక్లు కొని వేలకు వేలు నాశనం చేసుకునేది. అది తప్పని నేను చెప్పినా వినలేదు. ఆనాడు నాకు గతిలేక మెడికల్ పాలసీ తీసుకోలేదు. శారదకి మతిలేక మెడికల్ పాలసీ తీసుకోలేదు. ఆ రోజే మనం చెప్పినట్లు ఆమె మెడికల్ పాలసీ తీసుకుని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి దాపురించేదా? ప్రతి ఏడాది 5,000, 10,000 ప్రీమియం కట్టి ఉంటే ఈ రోజు 10 లక్షల వరకు పాలసీ డబ్బులు వచ్చేవి. ఆమె బ్రతికేది. ఈ డబ్బు కోసం నన్ను చంపుకు తినేది కాదు. రోడ్డు మీద ఒకడికి యాక్సిడెంట్ జరిగితే ఆసుపత్రిలో చేర్పించాలి అనిపిస్తుంది. అదేవాడు తప్ప తాగి డ్రైవింగ్ చేస్తే ఎవ్వరికీ జాలేయదు. చస్తే చావని అని ఎవ్వరూ సహాయం చేయరు. ఇప్పుడు శారద పరిస్థితి కూడా అలాంటిదే. డబ్బు ఉన్నప్పుడు మెడికల్ పాలసీలకు ఖర్చు చేయలేదు. ఇప్పుడు తీసుకుందామంటే ఎవరూ మెడికల్ పాలసీ ఇవ్వట్లేదు. చావనివ్వండి. అవును, మీరు చెప్పేదే నిజమే. కానీ ఇప్పుడు గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే ఎలాగండి?
దాని తప్పుల్ని పెద్ద మనసుతో మీరు క్షమించండి. దానికి ఆపరేషన్ చేయించండి. ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? తెలుసు. నేను కూడా ఆపరేషన్ చేయించుకున్నాను కదా. 5 లక్షలు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. కానీ తీరా చూస్తే 9 లక్షలు దాటింది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్లకు అది 100 కోట్లతో సమానం. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. కానీ మాకు ఆస్తి లేదు కాబట్టి అప్పులు చేశాం. కానీ దేవుడి దయ వల్ల మీకు సొంత ఇల్లుంది కదా, ఆ ఇల్లు అమ్మేసి దానికి ఆపరేషన్ చేయించండి. చేయిస్తాను. తీరా ఆపరేషన్ చేయించాక శారద చనిపోతే? ఏంటి ఓంకార్ గారు ఆ పాడు మాటలు? సారీ, నేను కీడించి మేలించుతాను. ఆపరేషన్ తర్వాత ఆమె చస్తే నా పరిస్థితి దుర్భరం అవుతుంది. ఉన్న ఒక్కగానొక్క సొంత ఇల్లు పోయి, ఇల్లాలు పోయి, రెంటికి జడ్డ రేవడిలా మారుతాను. అసలే నేను చేసేది ప్రైవేట్ కొలువు, తుమ్మితే ఊడిపోయే కొలువు. ఇప్పుడు నేను ఆమెకు ఆపరేషన్ చేయించకపోతే ఆమె ప్రాణం పోతుంది. కనీసం నాకంటూ ఓ సొంత ఇల్లు మిగులుతుంది. చావు తప్పి కన్ను లొట్టబోవడం అంటే ఇదే. కాబట్టి నేను ఆమెకు ఆపరేషన్ చేయించి రిస్క్ చేయలేను. సారీ. కానీ ఆపరేషన్ చేస్తే ఆమె బతుకుతుందని డాక్టర్లు చెప్తున్నారు కదండి. చెప్తారండి. డాక్టర్లు తమ పబ్బం గడుపుకోవడానికి అలాగే చెప్తారు. ఆమె తప్పక బతుకుతుందని చెబితేనే నేను ఆపరేషన్ చేయిస్తాను. అబ్బే, ఆపరేషన్ తర్వాత ఆమె బతుకదు, చస్తుంది అని డాక్టర్లు చెప్తే నేను చేయిస్తానా? ఇక్కడ ఎవ్వరూ నిజాలు చెప్పరు. ఆమె చచ్చాక మా ప్రయత్నాలు మేం చేశాం, ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అని చేతులు ఎత్తేస్తారు. లాయర్లు కూడా అంతే. మనమే కేసు గెలుస్తామని బల్లగుద్ది ఊరిస్తారు. తీరా కేసు ఓడిపోయాక మా ప్రయత్నాలు మేం చేశాం, మనం మోరల్గా గెలిచాం, కానీ లీగల్గా ఓడిపోయామని చేతులెత్తేస్తారు. ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి అవకాశవాదం వాళ్ళది. నాకు నీతులు చెప్పండి, కానీ శ్రీరంగ నీతులు చెప్పకండి. అంటే మీ భార్యకు ఆపరేషన్ చేయించరా? ఆమె బతుకుతుందని ఎవరైనా బాండ్ కాగితం మీద రాసిస్తే ఆపరేషన్ చేయిస్తాను. అలా ఎవ్వరూ రాసివ్వరు. అయితే ఎవరి చావు వాళ్ళు చావాలి. ఎదుటి మనిషిని చంపడం ఎందుకు? ఆ రోజు మెడికల్ పాలసీ తీసుకున్నందుకు ఆమెకు ఆ శిక్ష పడాల్సిందే. జాలి చూపకండి. ఆమె చేసిన తప్పుకు ఇక్కడ నాకు మండిపోతుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఆమె నిండు 100 ఏళ్లు బతకాలని నేను కూడా మీలాగే కోరుకుంటున్నాను. అయితే మన ప్రయత్నం మనం చేద్దాం ఓంకార్ గారు. అలాగే. చూడమణి, నన్ను చూడటానికి కనీసం నువ్వొక్కదానివైనా ఆస్పత్రికి వచ్చావు. అది చాలు. అదేంటే శారదా, నిన్న ఆస్పత్రిలో చేర్పించిన వారం రోజులు నీ భర్త ఓంకార్ నీకు తోడుగా లేడా? లేడు. నన్ను ఆస్పత్రిలో చేర్పించి ముఖం చాటేశాడు. ఎందుకే? ఇక్కడ ఉంటే ఆస్పత్రి బిల్స్ కట్టమని డాక్టర్లు ఆయన్ను అడుగుతారు. అందుకే క్యాంప్ ఉందని ఎక్కడికో వెళ్లారు. ముఖం చాటేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టాడు. మరి ఎప్పుడొస్తాడే? నేను చనిపోయాక వస్తాడు. అంటే నా కౌంట్ డౌన్ మొదలైంది. నా క్యాన్సర్ బాగా ముదిరి పాకాన పడింది. ఆపరేషన్ చేస్తే కాని నేను బతకనని డాక్టర్లు చేతులెత్తేశారు. ఇప్పుడు ఆ డబ్బు కట్టాల్సి వస్తుందని మా వారు ముఖం చాటేశాడు. కనీసం మందులు కొనాలన్నా నా దగ్గర డబ్బులు లేవు. ఆనాడు నా గొలుసు అమ్మి నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను. ఆ స్థానంలో రోల్డ్ గోల్డ్ గొలుసు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ బంగారం ఉండి ఉంటే నేను కనీసం మందుల మీదనైనా కొన్ని రోజులు బతికేదాన్ని. ఆనాడు నేను పట్టు చీరలకు, మేకప్ కిట్లకు వేలకు వేలు తగిలేశాను. ఆ డబ్బుతో నేను ఆనాడు కనీసం బంగారం కొని ఉంటే ఇప్పుడు అమ్ముకోవడానికి పనికొచ్చేది. ఇప్పుడు నా పాత పట్టు చీరలను మా పని మనిషి కూడా కొనడం లేదు. నా భర్తకున్న ముందు చూపు నాకు లేదు. ఆయన ఆ రోజు నన్ను కోప్పడి చెప్పింది నిజమే అనిపిస్తోంది. ఆ రోజు నేను చెప్పింది వినలేదు. ఇప్పుడు నీ చావు నువ్వు చావు అని చివర్లో ఓ మాట చెప్పి ఈ ఆస్పత్రిలో నన్ను పడేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ల జీవితాలు ఇంత దుర్భరంగా ఉంటాయని నేను కలలో కూడా ఊహించలేదే. మీ వాళ్ళెవ్వరూ నిన్ను చూసేందుకు రావట్లేదా? రావట్లేదు. నా ఆపరేషన్ కోసం అప్పు అడుగుతామని భయపడుతున్నారు. అందుకే నన్ను చూసేందుకు ఏ ఒక్కరూ రావట్లేదు. మనం బాగున్నప్పుడే అందరూ మనతో బాగుంటారు. కానీ మనం ఆపదలో పడ్డప్పుడే మనం ఎంతటి పరాయి వాళ్లమో రుచి చూపిస్తారు. నాకు భయం పట్టుకుందే. చావంటే భయం లేదు, కానీ బతకాలంటేనే భయంగా ఉంది. ఈ స్వార్థపరుల మధ్య ఇంకా బతకడానికే భయంగా ఉందే. నువ్వు అలా ఏడవకే శారదా. నువ్వు ఏడ్చి నన్ను ఏడిపించకు.
నీకు ఎవరున్నా లేకున్నా నేనున్నానని మర్చిపోకే. చూడమని ఆ ధైర్యంతోనే ఉన్నానే, కానీ నువ్వు మాత్రం ఏం చేయగలవు? నువ్వు కూడా కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నావు. నువ్వు మాట సహాయం తప్ప మరేం చేయగలవు? నాకు ఆపరేషన్ చేయించమని మా వారితో మాట్లాడి ఒప్పించడం మినహా మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావు. ఇంతకీ నాకు ఆపరేషన్ చేయించమని మా వారితో మాట్లాడితే ఏమన్నాడు? ఆ డబ్బు ఏర్పాటు చేసే పనిలోనే ఉన్నాను. ఆ డబ్బు చేతికి అందగానే ఆపరేషన్ చేయించి నా భార్యను కాపాడుకుంటాను అన్నాడే. ఎందుకు అబద్ధాలు చెబుతావే చూడమని? 6 ఏళ్లుగా కాపురం చేస్తున్న నా భర్త గురించి నాకు తెలియదా? అలా అనడని నాకు తెలుసు. ఆనాడు నా భార్య నా మాట వినలేదు. డబ్బును దుబారా ఖర్చులకు వాడుకుంది కాబట్టే ఆమె చచ్చినా ఇప్పుడు నేను బాధపడను. హాయిగా 2వ పెళ్లి చేసుకుంటాను. మీరు చాలా అందంగా ఉన్నారు, నా భార్య కంటే బాగున్నారు. మీరు ఎలాగో మీ భర్తను వదిలేశారు. నా భార్య చనిపోయాక నన్ను 2వ పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు కదూ. అలా అనలేదు శారదా. నా కాపురం కూల్చకూడదని నిజాలు దాచకు. నాకంతా తెలుసు. నా భర్త గురించి నాకు బాగా తెలుసు. నిజం చెప్పు, నిన్ను 2వ పెళ్లి చేసుకుంటానని అన్నాడు కదూ. ఇంత కరెక్ట్ గా ఎలా ఊహించావే? నేను ఊహించలేదు. ఆయన నాతో కూడా అన్నాడు, నువ్వు చనిపోయేలోగా నాకు చూడమనికి సంబంధం ఓకే చేసి చావు అన్నాడు. ఇంత పచ్చిగా అన్నాడా? అవునే. ఆయనకు సొంత ఇల్లు ఉంటే తప్ప 2వ పెళ్లి జరగదని భయపడుతున్నాడు. అందుకే ఆ ఇల్లు అమ్మట్లేదు. నీ మొగుడు ఇంతటి కిరాతకుడు అంటే నమ్మలేకపోతున్నానే శారదా. ఇక్కడ అందరూ కిరాతకులే. మనం ఎంతో భక్తితో దేవుడికి కొబ్బరికాయ కొడతాము, దానిని తీర్థం ప్రసాదంలా తీసుకుంటాము. కాని ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే చెత్తబుట్టలో కిరాతకుల్లా పడేస్తాం. ఇది కూడా అంతే. భార్యాభర్తలు ఆరోగ్యంగా ఉంటేనే ప్రేమానురాగాలు ఉంటాయి. ఇద్దరిలో ఎవరికి ఆరోగ్యం పాడైనా కాటికి ఎప్పుడు సాగనంపాలా అని ఎదురు చూస్తారు. ఇప్పుడు నేను కుళ్ళిపోయిన కొబ్బరికాయ లాంటి దాన్ని. నన్ను కళ్ళకు హత్తుకుని ప్రసాదంలో ఎందుకు స్వీకరిస్తాడు? కిరాతకుడిలా చెత్తబుట్టలో పడేశాడు. ఏడవకి, ఏడవకు. నీకెవ్వరు లేకున్నా ఈ స్నేహితురాలు ఉందని చెప్పాను కదా. ఆనాడు నేను క్యాన్సర్తో చావు చంకనెక్కాను. నువ్వు కిందికి దించావు. ఇప్పుడు నువ్వు చావు చంకనెక్కావు. నిన్ను కిందికి దించకపోతే నేను మనిషినే కాదు. అందుకే నీకు ఆపరేషన్ చేయించడానికి 8 లక్షలు తీసుకొచ్చాను. ఇదిగో డబ్బు. ఇంత డబ్బు నీ దగ్గర ఎక్కడిదే? ఆ ఆపద మొక్కులవాడు ఏడుకొండలవాడే ఇచ్చాడే. నిజం చెప్పవే, ఇంత డబ్బు నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? అది నీకు అనవసరం. నీకు ఆపరేషన్ అవసరం ఉంది. దానికి డబ్బు నేను సమకూర్చుతాను. నిన్ను నేను కాపాడుకుంటాను. అంతే. నువ్వు ఇంకేం మాట్లాడకు శారదా. ఈ రోజే ఆపరేషన్ చేయిస్తాను. నోరు మూసుకుని చేయించుకోవే. చూడమని. ఊరుకోవే శారదా. నీకు నేను ఉన్నాను కదా, ఏడవకే. అలాగే. బాగున్నావా చూడమని? ఎవరది? నేను నటరాజుని. యాత్కి లేనట్టు గట్ల చూస్తున్నావేంది చూడమని? నీ మొగుణ్ణి, నటరాజ్ అనే దేడిది మాగ్గాణ్ణి. ఓ, నా మాజీ భర్త నటరాజా? నేను నీకు మాజీ మొగుణ్ణి ఎట్లా అవుతానే? మనం ఇంకా కోర్టులో డైవర్స్ తీసుకోలేదుగా. నేను కట్టిన పుస్తే ఇంకా నీ మెడలో ఉందిగా. నేను పెట్టిన వెండి మెట్టెలు ఇంకా నీ కాళ్లకు ఉన్నాయి కదా. అంటే నేను ఇంకా నీ మొగుణ్ణే అన్నమాట. నువ్వు 2వ పెళ్లి చేసుకోనంత వరకు చట్టపరంగా నేనే నీ మొగుణ్ణి మళ్ళా. అవును, నా మెడలో ఇంకా మంగళసూత్రం ఉంది, కాళ్ళకి మెట్టలు ఉన్నాయి. కానీ అది నువ్వు కట్టిన తాళి కాదు, నువ్వు పెట్టిన మట్టెలు కాదు. నాకు 2వ పెళ్ళయింది. నా 2వ భర్త కట్టిన తాళి, నా 2వ మొగుడు పెట్టిన మట్టెలివి. చాలా, ఇక వెళ్ళు. మొదటి మొగుడు బతికుండగా 2వ పెళ్లి చేసుకునేంత నీచుకుతే కమినే దానివి కావు నువ్వు. నువ్వు నా లెక్క బావి వరుసలు మరిచిన నీచురాలవి కాదు. నువ్వు బంగారం చూడమని. నిజంగా నీకు 2వ పెళ్లి చేసుకోవాలనే గలీజ్ కోరిక పుడితే ముందుగాల నాకు విడాకులు ఇచ్చేదానివి. నాకు విడాకులు ఇవ్వకుండా 2వ పెళ్లి చేసుకుంటే కానూను ఊరుకోదని నీకు ఎరుకనే. అయితే ఇప్పుడేమంటావు? నువ్వు కూడా నా లెక్క బట్టేబాజ్ మాటలు మాట్లాడు. నువ్వు నా లెక్క కమినేదానివి కాదు. నువ్వు నిఖార్సైన బంగారం. ఆ బంగారం లెక్కనే మాట్లాడు. సరే, నేను 2వ పెళ్లి చేసుకోలేదు.
ఇది నువ్వు కట్టిన తాళ్లే, ఇవి నువ్వు పెట్టిన మెట్టలే. అయితే ఏమంటావు? ఎందుకు నా హాస్టల్కి వచ్చావు? ఒక్కసారి నీ కాళ్ళు పట్టుకుందామని వచ్చిన, నన్ను మాఫ్ చేయి. ముందు నా కాళ్ళు వదులు. నువ్వు నా పాదాలు పట్టుకున్నా, నా కాళ్ళు కడిగి నెత్తించనుకున్నా నిన్ను క్షమించను. ఈ జన్మకే కాదు, 100 జన్మలెత్తినా నిన్ను క్షమించను. అవును మళ్ళా, నా సుంటి పాపిస్తోణ్ణి నువ్వే కాదు, ఏ పెండ్లాం కూడా మాఫ్ చేయదు. అంతగా నిన్ను ఏడిపించినోణ్ణి, పని పాట లేని అవారాగాణ్ణి, నీ కష్టం మీద బతికినోణ్ణి. నీ రెక్కల కష్టం గుంజుకొని పొద్దంతా తాగుతుండే, ప్యాకెట్ల కొద్దీ సిగరెట్లు కాలుస్తుండే, నిన్ను కూడా కాల్చుకు తింటుండే. నీకు క్యాన్సర్ రోగం వచ్చింది. అప్పుడు నేను ఓ మనిషి లెక్క, ఓ మొగుడి లెక్క నీ కన్నీళ్లు తుడవాలి, నీకు అండగా ఉండాలి. కానీ నువ్వు రోగం వచ్చి మంచం పట్టినవు, నీ సంపాదన పోయింది. ఒక్కిపోయిన గుడ్డు లాంటి నువ్వు నాకు వేస్ట్ అనుకున్నా. నిన్ను మీ అమ్మగారింటికి తన్ని తరిమేసిన. నిన్ను చూసేందుకు ఆపరేషన్ తర్వాత ఒక్కసారి కూడా దవాఖానకు రాని నీచు కుత్తే కమినేగాన్ని, నా సుంటి కంత్రిగాన్ని ఏ పెండ్లాం కూడా మాఫ్ చేయదు, మాఫ్ చేయకూడదు కూడా. మరి అంతా తెలిసి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా? దానికోసం నా నుంచి విడాకులు తీసుకోవాలని వచ్చావా? విడాకులు అక్కర్లేదు, దానికి లాయర్ ఫీజు దండగా. నువ్వు రెండో పెళ్లి చేసుకోవచ్చని లీగల్ గా పర్మిషన్ ఇస్తాను. దర్జాగా రెండో పెళ్లి చేసుకో, పో ఇక్కడి నుంచి. నేను దానికోసం రాలే. నేను చేసిన పాపానికి నువ్వు ఎసుంటి శిక్ష వేయలేదు, కానీ ఆ దేవుడు ఊరుకోడుగా. అందుకే నాకు శిక్ష వేసిండు. ఆ ఖుషీ కబర్ చెప్పడానికే వచ్చిన. ఏంట శుభవార్త? ఆ దేవుడు నాకు కూడా క్యాన్సర్ రోగం ఇచ్చిండు. ఏంటి, నీకు క్యాన్సర్ వచ్చిందా? రాదా మరి, పచ్చి గుడంబా తాగేటోండి. దానికి తోడు సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తుండే. లీవర్ కి క్యాన్సర్ వచ్చిందట. అది అడ్వాన్స్ స్టేజ్ లో ఉందని మొన్ననే సర్కారీ దవాఖానకు పోతే డాక్టర్లు చెప్పిండ్రు. నిజమా? నీ క్యాన్సర్ ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ లో ఉందా? అవును. అట్లా తాగకు, సిగరెట్లు కాల్చకు అని నువ్వు చిలక్కి చెప్పినట్లు చెప్పినావు, కానీ నేను వినలేదు. అప్పుడు గాచారం వచ్చి నెత్తి మీద కూర్చుంది. అందుకే కంత్రిగాన్ లెక్క మారిన. చేతులు కాలినై ఇప్పుడు ఆకులు పట్టుకుంటున్నా. కానీ ఏం ఫాయిదా? నా సావు నా కోసం పాడను సిద్ధం చేసింది. ఇంకా నేను ఎన్ని రోజులు బతకను? నేను చచ్చిపోయినకైనా నువ్వు రెండో పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు. అయి ముచ్చట చెప్పడానికే నీ హాస్టల్కి వచ్చిన చూడమని. నేనిక హాస్టల్లో ఒంటరిగా ఉండలేదు. నేను మన ఇంటికి వస్తాను, పద. మన ఇంటికి ఎందుకులే, వద్దు. నా అసుంటి పాపిస్టోడికి సేవలు చెయ్యొద్దు. నేను కుక్క చావు చావాలి, గదే నాకు శిక్ష. వద్దు, నువ్వు నా ఇంటికి రావద్దు. వస్తాను, నేను తప్పకుండా వస్తాను. ఎందుకంటే ఓ మనిషికి క్యాన్సర్ వస్తే మందుల కంటే ముందుగా ఓ అండ కావాలి. కానీ నీకు అండగా నేను ఉండలే కదా. అవును, నువ్వు నాకు అండగా లేవని నేను నీకు అండగా ఉండకపోతే అర్థమే లేదు. అప్పుడు నీకు నాకు తేడా ఉండదు. అప్పుడు నేను కూడా మనిషినే కాదు, ఆడదాన్నే కాదు, అసలు భార్యనే కాదు. పద, మన ఇంటికి వెళదాం. నువ్వు ఎంత మంచిదానివి చూడమని. అందుకే నీ అసంటి మంచి మనుషులను ఆ దేవుడు బతికిస్తాడు. నా అసంటి కమినేగాళ్లను పైకి తీసుకుపోతాడు. పద, నన్ను మన ఇంటికి తోలుకొని పో. పద నట్రాజ్, వెళ్దాం, పద. ఏమ్మా శారదా, ఇప్పుడు ఎలా ఉంది? ఛాతీలో నొప్పి చాలా వరకు తగ్గింది డాక్టర్ గారు. గుడ్. ఒక రొమ్ముకు ఆపరేషన్ చేసి తీసేశాంగా. 10 కుట్లు పడ్డాయి. ఆ కుట్లు ఆరడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు ఆ నొప్పి తప్పదు. అలాగే డాక్టర్. మరోసారి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాము. ఇప్పుడు మీకు క్యాన్సర్ ఆనవాలు కూడా లేవు. ఇక మీరు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవ్వచ్చు. థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు శారదా, నీ స్నేహితురాలు చూడామణికి చెప్పు. ఆమె సమయానికి దాదాపు 9 లక్షల వరకు డబ్బిచ్చి మీకు ఆపరేషన్ చేయించింది. అవును డాక్టర్, దేవుడు మనిషి రూపంలో వస్తారంటారు, కానీ చూడామని దేవత రూపంలో వచ్చి
నా ప్రాణం కాపాడింది. నేను దానికి 1,00,000 రూపాయలే సహాయం చేశాను. కానీ నాకు అది దాదాపు 10 లక్షల వరకు సహాయం చేసింది. నేను చేసిన సహాయానికి 10 రెట్లు ఎక్కువ సహాయం చేసింది డాక్టర్. అవును శారద, మనం ఒక మామిడి టెంకని నాటుతాము. అది చెట్టుగా మారాక వందలాది మామిడి పళ్ళని ఇస్తుంది. సహాయం కూడా అంతేనమ్మా. మనం గోరంత సహాయం చేస్తే చాలు, అది కొండంత వెలుగునిస్తుంది. అవును డాక్టర్. చూడమనిని ఎలా కొలవాలో అర్థం కావట్లేదు డాక్టర్. కాళ్ళు మొక్కాలంటే వయసులో నాకంటే చిన్నది. దానికి థ్యాంక్స్ చెప్పుకుందామంటే స్నేహితురాలు. దానికి నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అలాంటి స్నేహితురాల్ని సంపాదించుకోవటం మీ అదృష్టం. ఆనాడు మీరు చేసిన 1,00,000 రూపాయల పుణ్యమే ఈనాడు వడ్డీతో కలిపి 10 రెట్ల పుణ్యంగా మారింది. కీప్ ఇట్ అప్. అలాగే డాక్టర్. ఇంతకీ నన్ను ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు? రేపే డిశ్చార్జ్ చేస్తున్నాం శారదా. థ్యాంక్ యూ డాక్టర్. శారదా, ఇదేమిటి? నీకు ఆపరేషన్ జరిగాక మన ఇంటికి రావాలిగా, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరావేంటి? మనశ్శాంతి కోసం ఇక నుంచి ఒంటరిగా బతకదలిచాను ఓంకార్. ఓ భర్తగా నేను చచ్చానని అనుకున్నావా? అవును, నా దృష్టిలో నువ్వు ఆనాడే చనిపోయావు. నాకు క్యాన్సర్ వచ్చిందని తెలిసిన రోజు నువ్వు మొసలి కన్నీరు కారుస్తుంటే మురిసిపోయాను. కానీ తీరా నాకు బ్రెస్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పేసరికి నీ నిజస్వరూపం చూపావు. నా కోసం 10 లక్షలు ఖర్చు చేయడం ఇష్టం లేని నువ్వు నన్ను ఆసుపత్రిలో చేర్పించి నువ్వు పరారయ్యావు. నీ మీద నమ్మకంతో నేను చావుతో పోరాడుతూ బతికాను. కాని నా స్నేహితురాలు చూడమని 10 లక్షల అప్పు తెచ్చి నాకు ఆపరేషన్ చేయించింది, నన్ను బతికించింది. ఇప్పుడు నాకు ఏ రోగం లేదు కాబట్టి నా అవసరం నీకు ఏర్పడింది. అందుకే ఆసుపత్రి నుంచి నేను డిశ్చార్జ్ అయ్యాక మళ్లీ గుంటనక్కలా ఇక్కడికి హాస్టల్కి వచ్చావు. ఇక నీతో కాపురం చేయాలని నాకు లేదు. నువ్వు పక్కా అవకాశవాదివి, పక్కా స్వార్థపరుడివి, మూర్ఖుడివి. అవును, నేను మూర్ఖుడిని ఒప్పుకుంటాను. మరి నువ్వు కూడా మూర్ఖురాలివి కాదా? మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ముందు చూపుతో ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా విన్నావా? నీ పట్టు చీరలకు, నీ మేకప్ కిట్లకు, సినిమాలకు, షికార్లకు తగలేసే వేలాది రూపాయలతో మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయిస్తానని చెప్తే విన్నావా? చెప్పంగా వినకపోతే చెడిపోయాక చూడాలని పెద్దలంటారు. ఆనాడు నా మాటలను నువ్వు పట్టించుకోలేదు కాబట్టే నీలాంటి మూర్ఖురాలు చచ్చినా పర్వాలేదనుకుని నేను చేతులెత్తేశాను. నీకు కావాలనే ఆపరేషన్ చేయించలేదు. నీ పీడ విరగడైతే 2వ పెళ్లి చేసుకోవాలి అనేంతవరకు వెళ్ళాను. మూర్ఖుడా, నేను చేసిన తప్పే, కానీ దానిని మొదలుపెట్టింది నువ్వే. అవును, నేను చేసింది తప్పే. ఆ విషయం డబ్బు అవసరమైనప్పుడు తెలిసింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. నువ్వు నాకు కావాలని బుద్ధి చెప్పావో లేక నీ కుళ్ళు బుద్ధి బయట పెట్టావో నాకు తెలియదు. కానీ నేను చావకముందే 2వ పెళ్లి చేసుకోవాలని చూడామని గోకిన నీచుడివి. నీలాంటి వాడితో నా కంఠంలో ప్రాణముండగా కాపురం చెయ్యను. నేను ఇల్లాలుగా సర్వం కోల్పోయాను. కాని నీకు ఇల్లు మిగిలింది. నువ్వు కోరినట్లే జరిగింది. ఇల్లాలు పోయినా ఇల్లు మిగలాలనే ముందు చూపుతూ ఉన్నావు. అదే జరిగింది. కాని ఇక్కడ నువ్వు ఊహించనిది ఒక్కటే, నేను నీకు దూరమయ్యాను. కాని నా ప్రాణం పోలేదు. కాబట్టి నేను చచ్చాననుకొని 2వ పెళ్లి చేసుకో. సరే, నీలాంటి దుబారా మనిషితో ఇకపై కూడా కాపురం చేయాలని నాకు కూడా లేదు. కాబట్టి రేపే లాయర్ను పిలిపిస్తాను. నాకు విడాకులు ఇస్తానని లీగల్ గా నోటరీ రాసివు. రేపక్కర్లేదు. ఆల్రెడీ నా లాయర్తో మాట్లాడి నీతో విడిపోతున్నట్లు నువ్వు 2వ పెళ్లి చేసుకోవచ్చని నోటరీ చేయించాను. ఇదిగో ఈ కాగితాలు తీసుకుని శాశ్వతంగా వెళ్ళిపో. వెరీ గుడ్. చూపు పోయిన తర్వాత ముందు చూపు నీకు వచ్చిందే, ఆ ముందు చూపేదో నీకు ముందే ఉండి ఉంటే నీ బతుకు ఇలా హాస్టల్ పాలయ్యేది కాదు. గుడ్ బై ఫర్ ఎవర్. గుడ్ బై. ఎవరది? ఓ, శారదా చెల్లెమ్మనా? రా చెల్లెమ్మా, కూర్చో. చూడమని ఉందా నట్రాజ్ అన్నయ్య? లేదమ్మా, ముందు నువ్వు కూర్చోమ్మా. అసలే నువ్వు ఒట్టి మనిషివి కాదు. మొన్ననే పెద్ద ఆపరేషన్ చేసుకున్నావు. పెయ్యి అంతా పచ్చి పుండు లెక్క ఉంటది. కూర్చోమ్మా, చాయ్ పెట్టనా? ఇంతకీ చూడమని ఎక్కడుంది? నాకు ఆపరేషన్ జరిగే వరకు నా పక్కనే ఉంది. తర్వాత వారం రోజులుగా కనిపించడం మానుకుంది.
ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అసలు అది ఎక్కడుందన్నయ్య? ఏమైందన్నయ్య? ఇంకెక్కడుంటుంది చెల్లమ్మ, నా చూడమని జైలులో ఉందమ్మా. జైల్లో ఉందా? అదేం నేరం చేసింది? చేయరాని నేరం చేసిందమ్మా. నా చూడమని ఆపరేషన్ కి నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినావు. ఆ, అప్పుడు నువ్వు బాగుండేదానివి. అవును కానీ ఆ తరువాత క్యాన్సర్ వచ్చి నువ్వు కూడా ఆగమైనావు. అవునన్నయ్య. నీ 1,00,000 రూపాయలు నీకు ఇవ్వాలని అనుకుంది, కానీ ఆమె తానా నయా పైసా లేదు. అవును. ఆ 1,00,000 రూపాయలు ఇచ్చినా నువ్వు బతకవని తెలిసింది. అందుకే ఆ, ఆమె కొలువు చేసే బంగారం షాపులో షాప్ లో 10 లక్షల బంగారం దొంగతనం చేసింది. అయ్యో చూడమని. అయ్యో ఆ 10 లక్షలు నీ కోసం దవాఖానాలో కట్టింది, అయ్యో. నిన్ను కాపాడింది. కానీ ఆ దొంగతనం ఎన్ని దినాలు తాగుతుంది? పోలీసు వాళ్ళు ఆమెను పట్టుకొని జైలులో వేసిండ్రు. మై గాడ్. మరి ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదన్నయ్య? ఎందుకు చెప్పలేదు? ఆపరేషన్ కి ముందు నీకు చెప్పితే ఆ, దొంగతనానికి నువ్వు ఒప్పుకోవు. ఆపరేషన్ తర్వాత చెప్పితే నువ్వు తట్టుకోలేవు. అందుకే కొన్ని రోజుల వరకు నీకు చెప్పొద్దని నాకు చెప్పింది. అయ్యో ఎంత పని చేసిందన్నయ్య. నా చూడమని నా ప్రాణం కాపాడేందుకు దొంగలా మారిందా? అయ్యో. అవునమ్మా, నాకు కూడా క్యాన్సర్ వస్తే అది పట్టించుకోలేదు. ఆ, ఎందుకంటే నా సుంటి పాపిష్టి వెధవలు చచ్చిపోయినా ఏమీ కాదు. కానీ నీ అసుంటి పుణ్యాత్మురాలు సావకూడదని ఆమె దొంగ లెక్క మారింది. చూడమని. అయ్యో చూడమని. అయ్యో ఎంత పని చేసినావే. నేను పుణ్యాత్మురాల్ని కాదు, పాపిని, ముందు చూపులేని గుడ్డిదానిని. నేను ఓ మిడిల్ క్లాస్ ఇల్లాలని మరిచాను. గొప్పింటి దానిలో ఫోజులు కొట్టి మా వారి సంపాదనంతా నా షోకులకే తగిలేసిన పాపిని. ఆ పాపంతోనే చివరికి చావు వరకు వెళ్ళాను. నా భర్తను వదిలేశాను. చివరికి నా ప్రాణ స్నేహితురాల్ని కూడా జైలుకు పంపిన పాపిని. నాలాంటి మూర్ఖుల జీవితం 10 మంది ఆడవాళ్లకు ఓ గుణపాఠం కావాలి. ఓ ఇల్లాలు ఎలా ఉండకూడదో నన్ను చూసి గుణపాఠం నేర్చుకోవాలి. నాలా ఏ ఇల్లాలు దుబారా ఖర్చులతో కాపురం చెయ్యరాదు. నన్ను ఆదుకున్న హస్తం జైలు పాలయ్యింది. అయ్యో నాలా ఏ ఇల్లాలు దుబారు ఖర్చులతో కాపురం చెయ్యరాదు, చెయ్యరాదు. ఇంతవరకు ఆదుకునే హస్తం నాటకం